హలో అండి. అందరికి నమస్కారం. విజయ్ గారి నేతృత్వంలో టీవీకే ప్రభుత్వాన్ని కూల్చేందుకు జరిగిన కుట్రను అడ్డుకున్నామని తమిళనాడు ఇంటెలిజెన్స్ అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వాన్ని పడగొట్టడానికి టీవీకేకు చెందిన 15 మంది ఎమ్మెల్యేలతో ఒకసారి రాజీనామా చేయించాలని డీఎంకే ఎమ్మెల్యే సెంథిల్ బాలాజీ ప్లాన్ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ కేసులో సెంథిల్ బాలాజీ సోదరుడు అశోక్ కుమార్‌తో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. అసలు ఈ విషయం ఎలా బయటపడిందంటే టీవీకే ఎమ్మెల్యే ఇళయరాజా గారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విజయ్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ముగ్గురు వ్యక్తులు తనను సంప్రదించారని ఆయన తెలిపారు. ఇక ఐపీడీఎస్ అనే పొలిటికల్ కన్సల్టెన్సీ సంస్థకు చెందిన ఒక వ్యక్తి తనతో ఫోన్‌లో మాట్లాడారని తెలిపారు. టీవీకి నేత తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ ప్రభాకర్ పై పెట్టబోయే అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వాలని తమను అడిగినట్లు చెప్పారు. అందుకు బదులుగా 35 కోట్లు కూడా ఆఫర్ ఇచ్చినట్లు ఆరోపించారు. అయితే ఆ ఆఫర్‌ను తను వెంటనే తిరస్కరించానని, ఇకపై తనను సంప్రదించొద్దని కూడా స్పష్టంగా చెప్పినట్లు ఇళయరాజా గారు తెలిపారు. కానీ ఆ తర్వాత తమ ఇద్దరి మధ్య జరిగిన సంభాషణను బయట పెడతానని బెదిరించారని చెప్పారు. దీంతో తాను పోలీసులు ఆశ్రయించినట్లు వివరించారు. ఈ మొత్తం వ్యవహారం వెనుక మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే పార్టీ కూడా ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి ఇంటెలిజెన్స్ అధికారులతో కలిసి దర్యాప్తు మొదలుపెట్టారు. సెంథిల్ బాలాజీ చెప్పినట్టుగానే తిరువన్నార్కూర్ ఎమ్మెల్యే ఇళయరాజాను సంప్రదించినట్టు దర్యాప్తులో తెలిసిందని పోలీసులు చెప్పారు. థాంక్యూ అండి. జై హింద్.